భారత అంతరిక్ష రంగం వేగంగా వృద్ధి చెందుతోందన్నారు ప్రధాని మోదీ. గగన్యాన్ యాత్రలో పాల్గొనే వ్యోమగాముల పేర్లు ప్రకటించారు ప్రధాని. ఈసారి కౌంట్ డౌన్ మనదే, రాకెట్ మనదే అన్నారు. కాంగ్రెస్ వామపక్షాలు బెస్ట్ ఫ్రెండ్స్ అన్నారు మోదీ. ఎంఎస్ఎంఈ రంగం దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలుస్తోందని చెప్పారు. అంతరిక్ష రంగంలో భారత్ అగ్రగామిగా ఎదుగుతోందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. గగన్యాన్ కు ఎంపికైన వ్యోమగాముల పేర్లను ప్రకటించారు. 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను అంతరిక్షంలోకి తీసుకువెళ్లే శక్తులుగా వ్యోమగాములను అభివర్ణించారు. కేరళ తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించిన మోదీ 1800 కోట్ల విలువైన 3 స్పేస్ ప్రాజెక్టును ప్రారంభించారు. 40 वर्ष के बाद कोई भारतीय अंतरिक्ष में जाने वाला है, लेकिन इस बार टाइम भी हमारा है और रॉकेट भी हमारा है। सिर्फ 4 नाम और 4 इंसान नहीं है, ये 140 करोड़ एस्पिरेशंस को स्पेस में ले जाने वाली 4 शक्तियां हैं। 40 ఏళ్ల తర్వాత మరోసారి భారతీయుడు అంతరిక్షంలోకి వెళ్లడం గర్వంగా ఉందన్నారు మోదీ. ఈసారి కౌంట్ డౌన్ మనదే, రాకెట్ మనదే అన్నారు. అంతరిక్ష రంగంలో భారత మహిళలు విశేషంగా రాణిస్తున్నారని చెప్పారు. తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ ను 2025లో చేపట్టనుంది భారత్. ఈ యాత్రకు ఎయిర్ ఫోర్స్ కు చెందిన గ్రూప్ కెప్టెన్లు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, వింగ్ కమాండర్ సుభాంశు శుక్లా ఎంపికయ్యారు. ఇస్రోతో కుదిరిన ఒప్పందంలో భాగంగా వ్యోమగాములకు రష్యా అంతరిక్ష సంస్థ రోస్ కాస్మోస్ శిక్షణ ఇచ్చింది. इस विमेन पावर को बहुत महत्व दिया जा रहा है। चंद्रयान हो या गगनयान, महिला वैज्ञानिकों के बिना ऐसे किसी भी मिशन की कल्पना भी नहीं की जा सकती। आज 500 से अधिक महिलाएं इसरो में लीडरशिप पोजीशन पर हैं। కాంగ్రెస్ వామపక్ష పార్టీలకు ప్రజా సంక్షేమం పట్టదన్నారు ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ. ఈ 2 పార్టీలు కేరళలో బద్ద శత్రువులని, ఇతర రాష్ట్రాల్లో మాత్రం బెస్ట్ ఫ్రెండ్స్ అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీజేపీ త్వరలోనే అధికారంలోకి వస్తుందని చెప్పారు. తిరువనంతపురంలో ఏర్పాటు చేసిన బీజేపీ పబ్లిక్ మీటింగ్ లో పాల్గొన్నారు మోదీ. क्योंकि ये लोग केरला में तो एक दूसरे के दुश्मन है, लेकिन केरला के बाहर बाकी देश में ये एक दूसरे के BFF, बेस्ट फ्रेंड फॉर एवर है। తమిళనాడు మాజీ సీఎం ఎంజీఆర్ గొప్ప వ్యక్తి అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఎంజీఆర్ హయాంలో ఎన్నో సంక్షేమ పథకాలు అందించారన్నారు. కానీ నేడు డీఎంకే ఎంజీఆర్ ఆశయాలకు విరుద్ధంగా పనిచేస్తుందని విమర్శించారు. తమిళనాడులో ఎన్మన్ ఎన్మక్కల్ యాత్రలో పాల్గొన్న మోదీ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. एमजीआर ने परिवारवाद की परंपरा से हटकर सुशासन की महान परंपरा को स्थापित किया था। उन्होंने क्वालिटी एजुकेशन और हेल्थ केयर के लिए काम किया और यही कारण था कि समाज के नौजवान और महिलाएं उनका इतना सम्मान करते हैं। మదురైలో క్రియేటింగ్ ది ఫ్యూచర్ గ్లోబల్ డిజిటల్ మొబిలిటీ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు మోదీ. ఈ సందర్భంగా చిన్నారులతో కాసేపు ముచ్చటించారు. దేశ ఆర్థిక రంగానికి ఎంఎస్ఎంఈ వెన్నుదన్నుగా నిలుస్తుందన్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు మోదీ.